కాళోజీ నారాయణరావు ప్రజా జీవితం ఆదర్శనీయమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. కాళోజీ 110 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితలు, కథలు రచించి ప్రజా ఉద్యమానికి పునాదులు చేశారని కొనియాడారు. నిజాం నిరంకుశత్వానికి నాటి ఉద్యమ నాయకులతో పోరుబాట నిర్మించారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో కలిసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ భాషకు, సంస్కృతికి, వనరులకు జరుగుతున్న నష్టం చూసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గలమెత్తిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. कालोजी नारायणराव अमर है, कालोजी नारायणराव अमर है, अमर है कालोजी नारायणराव अमर है, अमर है सागिद्दाम कालोजी गारी आशयाలను సాగిద్దాం సాగిద్దాం కాళోజీ గారి ఆశయాలను సాగిద్దాం సాగిద్దాం కొనసాగిద్దాం కాళోజీ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై కాళోజీ సాహిత్యం జై తెలంగాణ కాళోజీ సాహిత్యం వర్ధిల్లాలి కాళోజీ సాహిత్యం వర్ధిల్లాలి కాళోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి కాళోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి 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 కాళోజీ నారాయణరావు గారి వర్ధిల్లాలి కాళోజీ గారి సాహిత్యం వర్ధిల్లాలి 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 తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ కోసం ప్రాణాలను ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు మన విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమం పాల్గొంటూ ఏదైతే నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఇవాళ సమకాలీనమైనటువంటి తెలంగాణ వైతాధికారిగా నిలిచిండు. కోదండరాం కావచ్చు, అనేక మంది కవులు కావచ్చు, వాళ్ళందరితో ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి కాళోజీ నారాయణ మనం ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మలి దశ ఉద్యమం కాకుండా తెలుగుదేశం ఉద్యమం ఏదైతే తెలంగాణకు ప్రత్యేక స్వాతంత్రం సాధించిన 1947లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత సమస్యల పట్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ రచన చేసి తెలంగాణ ఉద్యమానికి ఆయన ఇవాళ స్ఫూర్తిదాతగా నిలిచారు. ఆయన చేసినట్టు ఏవైతే సేవలు ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన రచన చేశారు. ముఖ్యంగా నా గౌరవ అనే రచన కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది తెలంగాణ ఒక ఉద్యమ చరిత్రగా నిలిచింది. జననం నిధి, బ్రతుకు నిధి, దాని చావు మాత్రం ఈ దేశం కోసం అనే విధంగా ఆయన రచనలు చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని మనమందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రభుత్వాలు కావచ్చు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం.